భక్తుడు అంటున్నాడు, నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. యాకోబు వంశస్థులకు ఆయన ముఖం మరుగు చేయబడింది, ఆయన ప్రత్యక్షత అరుదైపోయింది, అయినా నేను కనిపెడుతున్నాను. నీకే దేవుడు మరుగైపోయినప్పుడు నేనేమనుకుంటాను, వారికే లేదు కానీ దిక్కు నాకేమి కలుగుతుంది అన్నట్లు చూస్తాం. అవునా? ఈసార్లు కొన్ని సందర్భాలు అలా అనిపిస్తుంది. అందరిని చూసి వారికే దేవుని ముఖం మరుగు చేయబడింది, వాళ్ళే ఎదురు చూశారు, వాళ్ళే కనిపెట్టారు, వాళ్ళకే ఒరిగింది ఏమీ లేదు. ఏమండి అని కనిపెట్టడం, ఎదురు చూడడం బ్రేక్ అవుతుంది. ఏమవుతుంది? ఆపేస్తారు. ఎందుకులే, నేను ఎందుకు కనిపెట్టాలి ఆయన కొరకు, వాళ్ళు కనిపెట్టారుగా, వాళ్ళ జీవితంలో ఒరిగింది ఏముంది అన్నట్లు కొందరు ఆధ్యాత్మిక జీవితంలో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఈ భక్తుడు అంటాడు, నేనైతే ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో మనం కనిపెడుతూ ప్రార్థిస్తూ ముందుకు సాగిపోవాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కడ నిరాశ చెందక, ఎక్కడ కృంగిపోకుండా, ఎన్నో కలవరాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ఆయన కొరకు కనిపెడుతూ మనమందరము ప్రయాణము చేయుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి.